హాయ్ గైస్, ఇవాళ నాకు గ్రెక్స్లో ఇంటర్వ్యూ ఉందన్నమాట. అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడు సమ్మర్ టైం. యాక్చువల్లీ స్టూడెంట్స్ 40 hours చేయొచ్చు, కానీ నాకు ఇంకో జాబ్ దొరకట్లేదు. చాలా ట్రై చేస్తున్నా కానీ ఒక్కరు కూడా అయితలేదు. ఉన్న దాంట్లోనే ఒక 10-15 అప్పుడప్పుడు 20 hours ఇస్తుండ్రు, అట్లనే చేస్తున్నా అనమాట. సో ఇప్పుడు గ్రెక్స్లో ఇంటర్వ్యూ అయితే వచ్చింది, వెళ్తున్నా. అండ్ యూకే వచ్చాక ఇంత వేడి ఎప్పుడూ లేదు. ఇవాళ మస్తు అంటే మస్తు వేడి, మస్తు ఎండ ఉంది. డోంట్ నో వై. చూడండి, చూపిస్తా. నెక్స్ట్ స్టాప్ ఫుల్ అంటే ఫుల్ ఎండ ఉంది. సో చాలా జాబ్స్ అప్లై చేసిన అని చెప్పినా కదా. నేను అవి ఎట్లా చేసిన అంటే యూజువల్గా ఇండీడ్, లింక్డ్ఇన్ వీటి త్రూ చేసిన అనమాట. అండ్ ఇండీడ్ ఐ ఫీల్ ఇస్ సచ్ అ స్పామ్. మనం ఎన్ని జాబ్స్ అప్లై చేసినా అన్ఫార్చునేట్లీ అనే వస్తున్నాయి అనమాట. ఈమెయిల్స్ రావట్లేదు, అస్సలు ఒక జాబ్ కూడా రావట్లేదు. సో ఈ గ్రెక్స్కి నాకు ఎట్లా వచ్చింది అంటే, నేను గ్రెక్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసిన అనమాట. సో నేను గ్రెక్స్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసిన. అండ్ ఆల్డీ కూడా, అంటే ఆల్డీ, గ్రెక్స్, మారిసన్స్ ఇట్లాంటివి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చేయడం చాలా బెటర్. గ్రెక్స్ ఇంతకు ముందు కూడా ఒకటి ఉండింది, కాకపోతే చాలా దూరం అవుతుంది నాకు. ఇంటర్వ్యూ క్రాక్ చేసినా కానీ ద ఓన్లీ థింగ్ దట్ దే సెడ్ ఈస్ వాళ్ళకి మార్నింగ్ like 5 o'clock ఆ టైంకి కావాలంటే. నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తా కాబట్టి నాకు కుదరలేదు. సో ఇండీడ్ ఇట్లాంటి వాడుకోవడం వేస్ట్ అని చెప్పేసి నేను అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేసిన అనమాట. సరే, మనం ఏ జాబ్ అప్లై చేస్తున్నా మేక్ షూర్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి జాబ్ చూడడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ అట్లనే వస్తుంది అని నా ఫీలింగ్. స్పెషలీ మెగ్డీ అప్లై చేసే వాళ్ళందరూ అలానే చేస్తారనమాట. అంటే మెగ్డీ అయితే ఒక వెబ్సైట్లోకి వెళ్తే ఒక పాపప్ వస్తుంది, దాంట్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తే అది అసైన్మెంట్ ఇస్తుంది, ఒక చిన్న ఎగ్జామ్ లాగా, అది రాసేయాలి. సో గ్రెక్స్కి ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ గ్రెక్స్ వెబ్సైట్కి వెళ్ళాలి. గ్రెక్స్ అనే కాదు, ఫర్ దాట్ మ్యాటర్ మీరు ఏజ్ మనకి మారిసన్స్, లీగిల్, ఆల్డీ, ఆజ్దా ఏదైనా సరే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చేయడమే చాలా బెటర్. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాక అక్కడ జాబ్స్ పోర్టల్, జాబ్స్ ఇంటర్ఫేస్కి వెళ్ళాక మీరు ఏ జాబ్ కావాలనుకుంటున్నారు, మీకు ఎంత డిస్టెన్స్లో ఉందో చూసుకొని దానికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాంట్లో నేమ్, అడ్రస్, ఫోన్ నెంబరు, మన అప్పుడప్పుడు కొన్ని మాత్రం సీవీలు అడుగుతాయి. అంటే ఆటోమేటిక్గా ఫిల్ అవ్వాలి అనుకుంటే సీవీ అప్లోడ్ చేయాలి. లేదు అని అనుకుంటే మీరు మాన్యువల్గా అన్నీ ఎంటర్ చేయవచ్చు. మీరు ఎక్కడ చదివారు, మీరు ఏం చదివారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటి. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాక మనకి ఒక అసెస్మెంట్ లింక్ వస్తుంది అనమాట మన ఈమెయిల్కి. అది క్లిక్ చేస్తే యూ విల్ నావిగేట్ టు అసైన్మెంట్ పేజ్. అక్కడ ఏం చేయాలి అంటే నేను గ్రెక్స్లో అయితే నాకు ఒక 10 questions వచ్చాయి. ఆ బేసిక్ క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చాక వాళ్ళు మనకి చెప్తారనమాట 24-48 hours మీకు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యారా లేదా అని ఈమెయిల్ వస్తుంది. సో అట్లా ఉంటుంది అనమాట ప్రాసెస్. సో నేను అంటే ఇన్ కేస్ మీరు యూకేలో ఉండే జాబ్స్కి అప్లై చేస్తే కనుక రాదర్ దెన్ యూజింగ్ దిస్ ఇండీడ్ అండ్ స్టాఫ్, మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ట్రై చేయడం చాలా బెటర్ అన్నమాట. సో వచ్చేసాను. నాకు ఇట్ టుక్ మీ 25 minutes, అంతకన్నా తక్కువే తీసుకుంది. అండ్ అది బస్ స్టాప్, బస్ అక్కడ ఆగింది కదా, నా స్టోర్ ముందే ఉంది, చాలా దగ్గర. అక్కడ కనిపిస్తుందా కార్నర్లో, అదే అనమాట నేను వెళ్ళాల్సిన స్టోర్. పక్కనే ఆల్డీ కూడా ఉంది. సో బస్ స్టాప్కి అయితే దగ్గర ఉంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ. సో ఇంటర్వ్యూ అయిపోయాక మళ్ళీ వీడియోని రెజ్యూమ్ చేస్తా. అప్పటి వరకు బాయ్, విష్ మీ లక్. ఓకే, సో ఇంటర్వ్యూ అయితే అయిపోయింది. ప్రాబబ్లీ నాకైతే సెలెక్ట్ అయిపోయినా అనిపించింది. ద వే మేనేజర్ స్పోక్ టు మీ, నాకు తెలిసిపోయింది అది క్రాక్ చేసేసిన అని. సో గుడ్ థింగ్ ఏంటి అంటే, నాకు ఇంటికి వెళ్ళడానికి బస్ స్టాప్ షాప్కి ఆపోజిట్లోనే. సో దాట్స్ ద స్టోర్ వేర్ ఐఎమ్ గోయింగ్ టు వర్క్. Opposite lo, see that's the store, and opposite lone I've got my bus stop anamata, which is really nice. I don't need to walk, chaala dooram nadvalsina avasaram ledu. So happy for that. So job aithe vachesindani anukuntunnanu, endukante ante usual ga ame right to work ivanni manaki usual ga intiki ellaka chestaranamata, kaani tanu నాకు ఇప్పుడే చేసేసింది. అండ్ తను నా యూనిఫామ్ సైజ్, నా సైజెస్ అన్నీ కూడా అడిగింది అనమాట. So probably in a week or so I will be starting. సో ఇంటర్వ్యూలో ఏమేమి అడిగింది అంటే ద మేనేజర్ వాజ్ రియలీ స్వీట్. కొంచెం ఏజ్డ్ ఉంది తను, లైక్ మరి యంగ్ అమ్మాయి అయితే కాదు. సో కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది, చాలా స్వీట్గా మాట్లాడింది. అండ్
ఎవడో చిన్న పిల్లోడు. ఐ మీన్ ఇక్కడ కిడ్స్కి అసలు డిసిప్లిన్ ఉండదు. ఫ్రాంక్లా ఎట్లా పిచ్చి పిచ్చిగా ఉంటారు, బికాస్ వాళ్ళని ఎవరు కొట్టారు కదా, అందుకని వాడు కావాలని నా ముందు వీడియో తీస్తున్నాను నడుచుకుంటూ వెళ్ళాడు. బస్కి ఇంకా 5 minutes ఉంది, సో వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి గేట్ సైడ్ చాలా దగ్గర అనమాట. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి డైరెక్ట్గా నాకైతే ఒక బస్ ఉంది సిటీ సెంటర్ వరకు. అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళడానికి ఇంకో బస్ తీసుకోవాలి. అది నేను సిటీ సెంటర్ వరకు వెళ్ళాను అంటే, ఎంత లేట్ అయినా సిటీ సెంటర్ వరకు వెళ్ళాను అంటే అక్కడ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోతాను ఈజీగానే. కాకపోతే సిటీ సెంటర్ వరకు వెళ్ళడమే కొంచెం ప్రాబ్లము. సో చూడాలి ఎలా ఉంటుందో. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ అంటే తను నాకు చెప్పేసింది, నీకు నెక్స్ట్ వీక్ నువ్వు జాయిన్ అవ్వగలుగుతావా, వర్క్ చేయగలుగుతావా అని చెప్పేసి. సో నేను చెప్పిన ఎస్ ఐ క్యాన్ అని. సో చూద్దాం ఏమంటుందో. సో ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. అమ్మ ఇంటికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. బయట అయితే చెప్తున్నాను చాలా వేడి అనిపిస్తుంది ఇవాళ. ప్రాబ్లీ ఒక 30 degrees వరకు ఉందనుకుంటా వేడి. బట్ చాలా మొహం అంతా జిడ్డు అయిపోయింది. మస్త్ ఎగ్జాస్టెడ్ ఫీలింగ్ కూడా వస్తుంది. సో ఇంటర్వ్యూ అయితే మంచిగా వెళ్ళింది. యాజ్ మెన్షన్డ్ నాకు వచ్చే దారిలోనే ఆమె ఫోన్ చేసి చెప్పేసింది. నేను చెప్పిన కదా తన వే ఆఫ్ టాకింగ్ వచ్చేసి నాకు తెలిసిపోయిందికి నేను క్రాక్ చేసేసిన అని. సో తను వచ్చే దారిలోనే కాల్ చేసి చెప్పేసింది, నువ్వు సెలెక్ట్ అయిపోయినావు, నీది ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఏంటి అంటే బేసిక్గా తను స్టోర్లో నా రైట్ టు వర్క్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంది. బట్ మనకు ఒక ఈమెయిల్ వస్తుంది. ఈమెయిల్ నుంచి ఏదో కంపెనీ నేమ్ చెప్పారు, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారనమాట. సో ఆ వెరిఫికేషన్కి వాళ్ళు లింక్ పంపిస్తా అన్నారు ఇన్ అ డే ఆర్ 2, ఐ మీన్ 24 to 48 hours. ఆ లింక్ వచ్చాక మనం దాంట్లో మన షేర్ కోడ్ అని ఒకటి ఉంటుంది. బికాజ్ మనం ఇంగ్లీష్ పీపుల్ కాదు కాబట్టి ఇక్కడ మనం రైట్ టు వర్క్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక స్టూడెంట్ వీసా, వాట్ ఎవర్ వీసా, మీరు ఏ వీసాలో ఉన్నారో ఈ షేర్ కోడ్, మీ బీఆర్పీ నంబర్, వీటినిచ్చి మీ వీసా ఇలాంటివి ఇచ్చి మీరు ప్రూవ్ చేసుకుంటారనమాట. సో యాజ్ అ స్టూడెంట్ మనకి ఏం కావాల్సి ఉంటుందంటే బీఆర్పీ అంటే షేర్ కోడ్ ఫస్ట్, షేర్ కోడ్ అండ్ బీఆర్పీ నంబర్ ఒకటి ఇవ్వాలి. బీఆర్పీ అంటే బయోమెట్రిక్ పర్మిట్ రెసిడెన్సీ, అంటే ఇక్కడ ఉండడానికి పర్మిషన్ రెసిడెన్సీ లాగా కార్డు ఉంటుంది ఒకటి. సో అది వాడాలన్నమాట. అది నంబర్ ఉంటుంది ఒకటి, మన పాస్పోర్ట్ నెంబర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది, అది వాడాలన్నమాట. సో దట్ వాళ్ళకి వెరిఫికేషన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అవుతుంది. అది అయ్యాక మీకు అంటే అది ప్రాసెస్ అయ్యింది, సక్సెస్ఫుల్ అయ్యింది అనుకోండి, మీకు నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుస్తుంది. అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే నేను మారిసన్లో చేసినప్పుడు నాకు కొంచెం డిఫరెంట్గా ఉండింది. బికాజ్ వాళ్ళు కంపెనీ అట్లా ఏం పెట్టలేదు నాకు. వీళ్ళు మాత్రం ఒక థర్డ్ పార్టీ నుంచి ఈమెయిల్ వస్తుందని చెప్పిండ్రు. థర్డ్ పార్టీ అంటే వాళ్ళు నాకు ఈమెయిల్ అడ్రస్ చెప్పారు, ఆ కంపెనీ నుంచి వస్తుంది అని చెప్పారు. సో మారిసన్స్ నాకు తెలిసి అలా చేసినట్టు నాకు గుర్తులేదు. యాక్చువల్లీ 1 year అయిపోయింది, సో నాకు అసలు గుర్తులేదు. బట్ ఇక్కడైతే ఈ షేర్ కోడ్ త్రూ మళ్ళీ చేస్తారనమాట. అండ్ వీళ్ళు నా షేర్ కోడ్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ షాప్లో తీసుకున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను ఎలిజిబుల్ టు వర్కా కాదా అని చెప్పి కనుక్కోవడానికి తను సిస్టంలో చెక్ చేసిందనమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్కి వస్తే అంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అయితే ఏం కావు, నార్మల్ క్వశ్చన్సే. అంటే కస్టమర్ కోపంగా వస్తే ఏం చేస్తావు, షాప్ బిజీగా ఉంది, నువ్వు ఒక కస్టమర్ అయితే షాప్ని ఎలా చూడాలనుకుంటావు, అదొక క్వశ్చన్ అడిగింది. చాలా బిజీ ఉన్నప్పుడు నువ్వు థింగ్స్ని ఎట్లా సార్ట్ అవుట్ చేస్తావు, అంటే నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఒక క్వశ్చన్ అడిగితే నువ్వు అంటే ఈ పని కూడా ఇంపార్టెంట్, ఆ పని కూడా ఇంపార్టెంట్, సో నువ్వు ఏం చేస్తావు, నీకు అంటే ఇక్కడ జస్ట్ ఈట్స్ ఉంటాయి అనమాట. మనకి ఇండియాలో స్విగ్గీ, జొమాటో లాగా ఇక్కడ జస్ట్ ఈట్స్, ఊబర్ ఈట్స్ ఉంటాయి అనమాట. సో అవి వచ్చినప్పుడు షాప్ బిజీ ఉంది, అది ఉంది, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు, నీతో పాటు వచ్చే కొలీగ్ రాలేదు అండ్ తను నిన్న చేసిన పని అస్సలు బాగాలేదు, సో నువ్వు ఏం చేస్తావు అంటే మేనేజర్ కంప్లైంట్ చేస్తావా, లేకపోతే తనతో కూర్చొని ఇలా మనం చెప్పాలన్నమాట. కొన్ని క్వశ్చన్స్ వేస్తారు వాళ్ళకి, మనం చెయ్యాలి. అంటే నీ ప్రీవియస్గా నువ్వు లైక్ ఒక హార్డ్ సిచ్యువేషన్ ఏదైనా గో త్రూ అయినావా, అయితే నువ్వు ఎట్లా రెక్టిఫై చేసినావు, ఆర్ ఇన్ కేస్ నీకు వస్తే అలాంటి సిచ్యువేషన్ నువ్వు ఎలా చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ అన్నీ ఇట్లనే అడుగుతారు. మాన్సన్లో ఉన్నప్పుడు కూడా అట్నే అడిగిండ్రు, ఈడ కూడా అట్నే అడిగిండ్రు, లాస్ట్ టైం గ్రెగ్స్ అన్నారు అది కూడా అట్లనే అడిగిండ్రు అనమాట. సో బేసిక్గా ఇలాంటి క్వశ్చన్సే ఉంటాయి, చాలా జనరిక్. కాకపోతే అది స్కోరింగ్ అనేది సిస్టమ్ ఇస్తుంది, మనం కాదు. అంటే మనం చెప్పే ఆన్సర్ని బట్టి అక్కడ ఆప్షన్స్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారనమాట. మనం తీసుకునే మేనేజర్, ఇంటర్వ్యూ తీసుకునే మేనేజర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేశాక అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనకి క్వాలిఫై అయినవా లేదా అని తెలుసు. సో అంతే అనమాట. ఇంకా నేను చెప్పిన కదా నా సైజ్, నా డ్రెస్, నా పాయింట్ అండ్ టాప్ సైజ్ అడిగింది.
సో హోప్ఫుల్లీ తన నుంచి అప్డేట్ వస్తుంది అని అనుకుంటున్నాను. అండ్ that's all for this video. Hope you guys like the video. If you do, please do like, share and consider subscribing. Meeku edana questions unte comment section lo comment cheyandi. And thank you so much for watching the video. Mastane mast aakali aitundi, mast vedi aitundi. So dress change chesesi emanna tinesali nenu. So thank you so much again and see you guys in the next vlog or next video. Antavaraku much love. Bye bye.